ఏముంటాడు, నన్ను ఎందుకు పుట్టించను నువ్వు చేత కాకపోతే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా గతే లేదు, ఇంకా నా వెనక సమస్త జనులారా ఇంకా రాసిపెట్టిన అక్కడ అట్లా చేస్తుంటారు. నువ్వు ఎట్లా చేస్తావు? కారు మేము తేవతల రాసి ఎట్లా రాసి పెడతావు కదా. ఎవరు నేర్పారు మీకు ఆ మాటలు? ఎవరు నేర్పారు చెప్పరాదు లేదు తెలవకండి. పుట్టిన అల్లా అను, ఇంకా ఆ కొంపల పుట్టిన అల్లా అను, లేకపోతే మనం చేసుకునే అల్లా దరిద్ర పోని అను, ఇంకా చిన్న పూరి పెట్టిన అల్లా, పెద్ద పూరి పెట్టినప్పుడు మంచిగా ఇద్దరు సంసారం ఎంత మంచిగా ఉండేదో చిలకాయ గోరేకల్లా. ఇట్లాంటి కథలు చదవకండి. ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి మాకు అన్ని బాధలే, ఈ ఇల్లు కట్టుకున్న కాంచి మాకు అన్ని సిక్కులే, తండ్రి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. బైబిల్ చెప్తుంది నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏడు అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ రాళ్ళ దగ్గరికి, రప్పల దగ్గరికి, చెట్ల దగ్గరికి, పుట్టల దగ్గరికి, మనుషుల దగ్గరికి పోయి ఎవరు కాలం మీద పడొద్దని బైబిల్ చెప్తున్నది. దేవుని దగ్గరకు వచ్చి ఏడమని చెప్తున్నది. ఏడుస్తే నేను నీళ్ల కాలువ దగ్గర నడిపిస్తా అని చెప్తున్నది. లేదా నీళ్ల కాలువ అంటే నీళ్ల కాలువ కాదు, దేవుడు పంపించిన సేవకుడు అని అర్థం. చెప్పండి, నీళ్ల కాలం అంటే నీళ్ల కాలం నీళ్ళు అవుతావా? నీళ్ళు తాగితే ఏడుపు అవుతుందా? నీళ్ళు తాగితే దుఃఖం కొట్టి పెడతా? నీళ్ళు తాగితే నీకు ఆయన తండ్రిగా ఉంటాడా? నీళ్ళు తాగితే నీకు ఆయన వింటున్నారా? ఇక్కడ ఎట్లా జ్యేష్ఠ కుమార్తెగా జ్యేష్ఠ కుమారుడు ఎంచుతాడు. నీళ్ళు తాగితే నిజమే, నీళ్లు తాగితే ఎంచుతాడు. దేవుడు పంపించిన సేవకుడు చెప్పిన మాటలు వింటే, వాక్యం చెప్తున్నది నేను పంపిన వారి మాటలు వింటే నా మాటలు విన్నట్టే. ఇప్పుడు ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించి పిలుస్తారప్ప అన్నాడు. ఎస్ఐ పోడా ఎవరు ఎందుకు వచ్చినాను అనుకో. ఇప్పుడు ఎవరిని అన్నట్టు? ఎస్ఐ గారిని అన్నట్టే. వింటున్నారా? సార్ ఇట్లా బాగా ఓవర్ యాక్షన్ చేస్తాను సార్, కావాలంటే రికార్డ్ చేసి నేను సార్ అంటాడు. అబ్బా వీని సంగతి ఎట్లా ఉన్నా నేను చూసుకుంటా రేపు పక్కన అంటాడా? రేపు పొద్దున్న ఉరికొస్తాడు చేపేసుకొని ఆయన కాల్ చేసి పడుతున్నారు అంటాడు. బలవంతంగా తీసుకుని పోయిగా మర్యాద చేస్తాడు. మర్యాద వింటున్నా? దేవునికి ఎక్కడికి పోనక్కర్లేదు, నీ మర్యాద నీ దగ్గరికి వస్తుంది. మర్యాద నీ దగ్గరికి, నువ్వు ఎక్కిన ఆటో మీదకి వస్తుంది మర్యాద, నువ్వు ఎక్కిన బండి మీదకి వస్తుంది మర్యాద. దేవుడు అట్లా కాదు, మనుషుల్లాగా చేయడు దేవుడు, తెలుసా? జాగ్రత్తగా వినండి. వారు ఏడ్చుతూ వచ్చేదను, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారు నడిపించదను. వారు తొట్టులకుండా చక్కగా పోబాటను నీళ్లు కాలం వద్ద వారు నడిపించను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? కనుక దయచేసి నీళ్ల కాలం అంటే మీకు చూపించాలి కదా దేవుని సేవకుడని. సామెతలు 21, సామెతలు 21 ఒకటో వచ్చింది. రాజు హృదయం చదవండి. యెహోవా చేతిలో ఆగారండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వల్ల ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని యెహోవా చేతిలో రాజు హృదయం. రాజు అంటే దేవుడు ఎవరిని అక్కడ నియమించండి ఒక రాజుగా. ఆ రాజుగారి హృదయం ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయం ఎలా ఉన్నది? నీటి కాలువలాగా ఉన్నది. చెప్పండి, ఎలా ఉన్నది? నీటి కాలువల వల్ల ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున, అనగా ఎవరు ఏడుస్తున్నారో వారి దుఃఖాన్ని ఓదార్చడానికి వాళ్ళ దగ్గర నడిపిస్తాడు. వాళ్ళకు చేయవలసిన ప్రార్థన, వారికి చేయవలసిన విజ్ఞాపన, వారికి ఇవ్వాల్సిన సలహా, వారికి వింటున్నారా ఆదరణ, ఓదార్పు, నెమ్మది, ఆ మాటలు. కనుక యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ దగ్గర అంటే దేవుని మాటలు చెప్పే, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా మాటలు చెప్పే మనుషుల దగ్గరికి, సేవకుల దగ్గరికి, భక్తుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి, ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరచం ఎవరి దగ్గరికి, ఎవరిని
ఏడిచేవారిని, పరస్కరాడేవారిని, నవ్వేవారిని, ఒక్కొక్కరు పక్క పక్కలు, ఇంకా రకరకాల లోక సంబంధమైన ఇసుక ముచ్చట్లు, లోక సంబంధమైన పోకడలు, లోకం మీద, మనుషుల మీద, అధికారుల మీద, ప్రభుత్వం మీద, సొసైటీ మీద ఆధారపడి బతికే వాళ్ళ జోలికి అసలు కూడా దేవుడు. ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, ఎవరు ఆయన దగ్గరికి హృదయంతో కుమ్మరిస్తున్నారు. ఇదంతా నీకు అట్లా లేరా? అన్న అనే స్త్రీ ఉన్నది, పిల్లలు లేరు, ఏడుచింది. ఎవరి దగ్గర? అంతే, నీళ్ల కాలువల దగ్గర నడిపించింది. ఎవరి దగ్గరికి? ఏలి అనే ప్రవక్త, యాజకుడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దున్నే ఏమన్నా పొద్దున్నే ద్రాక్ష అంతా ఎక్కి ఏడుస్తాను. నా ఏలిన వాడా, నా హృదయం నా దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాను అనగానే దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు. దేవా ఏమని ప్రార్థన చేస్తుంది? నువ్వు ఆమె కొడుకు కావాలని ప్రార్థన చేస్తుంది, కొడుకు పుడతాడని చెప్పు, ఇక ఏడ్చిన కాడ చాలే ఎన్నని చెప్పు అన్నాడు. అంతే అంతే అయిపోయింది. నీళ్ళకాల దగ్గర కన్నీరు ఓదార్చబడ్డది. అంతే, ఆ నేల అటే పోయింది. ఎటు? నేను చదివినాక ఆ ఏడిపోయేది ముందు ఏడిస్తే ఆ సమితి రాకపోగదు. సమితి వస్తున్నా అంటే మీకు ఎట్లా చెప్పితే అర్థమైంది? చెవులేమో దూది పెట్టుకుంటారా, సీసం పోసుకొని వస్తారా, లేకపోతే గూగుల్ ఎక్కువైందా, లేకపోతే తినబడదా, లేకపోతే లోక సంబంధం బాగా వినబడి దేవుని సంబంధం ఏర్పడకుండా సైతాన్ని మూసుకోవే చేతులు వచ్చిండే సుపదనుడు ఎవరిని ఎగరేసుకొని పోతాడే. నేను ఇప్పుడు దానికా మిమ్మల్ని పాలిచ్చి పెంచిందే, సాధిందే, మీ అమ్మని మీ నాయన్ని మీ తల్లిదండ్రులు మీ అంశం అంతా ఓకే, నన్ను నిలిచిపెట్టుకో అట్లా అంటారు. ఆ సైతాన్ని మిమ్మల్ని పడి ఎట్లా మరి ఎందుకన్నారు? నిన్నట్టు యాక్షన్ చేస్తారు ఎందుకు అట్లా? అయ్యో చెప్తే ఏమవుతుంది? యెహెజ్కేలు గ్రంథం 34:7 కాబట్టి కాపురులారా యెహోవా మాట ఆలకించుడి. 38 కూడా కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవులకు ఆహారం అయ్యను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రం నింపుకొందరు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34:7-8. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమయ్యను. కాపరులను గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందరు గాని. నేనైతే ఎక్కడికన్నా పోతే నాకు తిను 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 అనొద్దు. చెప్పండి, ఏమనొద్దు? తిను, కొద్దిగా తిను, కొద్దిగా తిను, కొద్దిగా తిన్నా, కొద్దిగా తిను తిను తిను. తర్వాత పండు 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 అనొద్దు. రెస్ట్ ఏమైనా రెస్ట్ తీసుకోరాదు, కొద్దిగా కొద్దిగా పాపం ఫ్యాన్ వేస్తే పండుకోరాదు. ఈ రెండు అనొద్దంట. ఎందుకంటే నాకు దరిద్రం అంటే బాగా భయం. ఎవరంటే భయం లేదు. దరిద్రుడు తన చుట్టాలందరికీ అసహ్యుడట. అదే ఇప్పుడు తెల్లగా పుల్ల అనుకో, నీకు అందరూ దాసోహం అంటారు. అది ఏం లేదు, ఎవరి దగ్గర నేను బైబిల్లో రాసింది. నేను అందుకొరకే నాకు మంచి దేవుడు దొరికిండు, సరైన దేవుడు దొరికిండు. ఎంత ఆయన చెప్పినట్టు ఇంటే చాలు, ఏడుస్తున్న దగ్గర పోతే చాలు, నా దరిద్రవంతమైనట్టే. నువ్వు ఏడిపోతావు. నీ దరిద్రం పోవాలంటే ఏడిసే వాళ్ళు దగ్గరికి పోవాలి. వాళ్ళు ఓదార్చాలి, ధైర్యపరచాలి, బలపరచాలి, దేవుని మాటలు చెప్పాలి. వింటున్నారా? కాపరు లేక గొర్రెలు సకలమైన అడవి మృగాలకు ఆహారం అయిపోతున్నాయి. అలేలుయా చెప్పండి. అడవి మృగాలకు ఆయన గొర్రెలు అడవి మృగాలు తింటున్నాయి తెలుసుకొని. మీ ఇంటికి మీరే కాపరి, మీ బంధువులకు మీరే కాపరి, మీ కులానికి మీరే కాపరి, మీ స్నేహితులకు మీరే కాపరి, మీ వంశానికి మీరే కాపరి. ఆడోళ్ళు అయితే అత్తగారు వంశానికి తల్లిగారి వంశానికి మీరే కాపరి. మగవాళ్ళు అయితే అత్తగారు వంశానికి తల్లిగారి వంశానికి వాళ్ళే కాపర్లు. మీ చుట్టాలందరి కొరకు రోజు ప్రార్థన చేయాలి. ఏకండి దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, మామూలుగా ఉండవు.
కాపరు లేక మీ స్నేహితులు, మీ బంధువులు, మీ దూరస్తులందరూ సకలమైన అడవి మృగాలకు ఆహారం అయిపోతున్నారు. దేవునికి ప్రార్థన చేయాలి, ఏడ్చుకుంటూ చేయాలి. 126వ కీర్తన 5వ వచనం చదవండి. ఎలా వచ్చింది? కీర్తన 126, 4 చదవండి. 4 చదవండి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించము. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట పుష్టులు. లేయలుగా మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, అత్తగారి తరపుల కొరకు, మామగారి తరపుల కొరకు మీరు ఏడ్చుకుంటూ దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. లేయలుగా ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? నీటి కాలం అయితే నడిపిస్తాడు. నీటి కాలం అంటే అర్థం ఏంటిది? లేయలుగా దేవుని సేవకులు. చెప్పండి, ఎవరు? దేవుని సేవకులు. దేవుని సేవకులు అంటే ఎవరు? లేయలుగా దేవుని ఆత్మచేత నింపబడి, కొలతలేని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత పంపబడేవారు. లేయలుగా కనుక ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కనుక కాబట్టి కాపురులారా యెహోవా మాట మీరట వేరే వాళ్ళ మాటలు రోజు బాగా వింటారట. లోక సంబంధం మాటల మాట ఏమి లేదు, ఏం లాభం. సన్నాసి రాసుకుంటే లోకంలో సనాతన బూడిద రాలేదు. ఎవరి దగ్గర నేను బాగు చేసే మాటలు, నీ దుఃఖం ఓదార్చే మాటలు, నువ్వు ధనవంతుడయ్యే మాటలు, నువ్వు స్వస్థపరిచే మాటలు లోకంలో చెప్పే ఏ నాదుడు లేడు. ఒక దేవుడు, దేవుని సేవకుడు తప్ప. అనండి, దేవుడు, దేవుని సేవకుడు తప్ప. లేయలుగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనంలో చెప్తుంది, సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేత మాని మల్లుకొని వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. లేయలుగా సీయోను నొద్దకును. సీయోను అంటే నువ్వు యేసుప్రభువును హృదయంలోకి చేర్చుకుంటే. చెప్పండి, ఎక్కడికి చేర్చుకుంటే? తలకాలకు చేర్చుకుంటే కాదు. యేసుప్రభు వచ్చే స్థలాలు 2 అనండి. యేసుప్రభు వచ్చే స్థలాలు 2, ఒకటి హృదయం, ఒకటి తలకాయ. అనండి, ఒకటి హృదయం, రెండోది తలకాయ. లేయలుగా అందుకొరకే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమని రాస్తుంది. మాటతోనూ, నాలుక అంటే తలకాయ కదా. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమని రాస్తుంది. సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మానుకున్న వారి యొద్దకును విమోచకుడు వచ్చును. వింటున్నారా? ఇప్పటిదానిక మనం దేవుని మీద తిరుగుబాటు చేసుకుంటూ వచ్చాము. దర్శనం నమ్మం, కళ నమ్మం, ప్రేరేపణ నమ్మం, వాక్యం నమ్మం. బైబిల్ చదువుకుంటే వాక్యం మాట్లాడినట్టు అనిపిస్తుంది, నమ్మం. కళలు వస్తే ఏందో పిచ్చి కళను పక్కకు దూసేస్తాం. ఎవరైనా వాక్యం చెప్తే, సాక్ష్యం చెప్తే నమ్మం. లేయలుగా కొంతమంది నిజమైన సేవకుని దగ్గరికి రారు. తెలుసా? ఎందుకో తెలుసా? నిజమైన సేవకుని దగ్గరికి వస్తే వాళ్ళ విషయంలో దేవుడు తేటగా అర్థమేంటో చెప్తాడు. అర్థమేంటో చెప్తే చచ్చుకుంటూ లోపడాలి. చెప్పండి, అర్థమేంటో చెప్తే చచ్చుకుంటా లోబడాలి. లోబడకపోతే శిక్ష తప్పదు మళ్ళా. అందుకొరకే సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం ఆదుకున్న వారి యొద్దకును యెహోవా హల్లెలూయా నీ విమోచకుడు అనగా నీ పాపాలు క్షమించేవాడు. సీయోను నొద్దకును అనగా తన హృదయంలోకి దేవుని చేర్చుకున్న వారని అర్థం. యాకోబులో తిరుగుబాటు చేయటం మానుకొని, యాకోబు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో తిరుగుబాటు చేసే వారు ఎక్కువ మంది.
వారి యొద్దకును విమోచకుడు అంటే మీ సమస్యల పరిష్కారం చేసి మీ తప్పులు క్షమించి మిమ్మల్ని ఆశీర్వదించేవాడు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు తిరుగుబాటు చేయటం మానుకుంటే, ఒకవేళ తిరుగుబాటు చేసినావు అనుకోండి, తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? సామెతలు 7:11 చదవండి. ఏమవుతుందో 17:11 17:11 15 11 చదవండి. 17 సామెతలు 17:11 చదవండి. ఎంతసేపు? తిరుగుబాటు చేయవాడు కీడు చేటకే కోరను, అట్టి వారి వెంట క్రూర దూత పంపబడును. చెప్పండి. తిరుగుబాటు చేయవాడు కీడు చేటకే. తిరుగుబాటు అంటే అర్థమైంది, నువ్వు కీడు చేస్తున్నావు. మేలు చేయాలని దేవుడు అనుకుంటే నువ్వు చేసే పని ఏంది? కీడు చేస్తున్నావు. కీడు చేయట మానాలి. దేవుడు నీ దగ్గర రావాలంటే. ప్రార్థన చేయటం అంటే కీడు చేసినట్టే. ప్రార్థన చేయటం అంటే పాపం చేసినట్టే. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా నువ్వు ప్రార్థన చేయటం అంటే కీడు చేసినట్టే. నువ్వు ప్రార్థన చేయటం అంటే పాపం. ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తాను, కీడు చేయటం మానుకోవాలి. ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తా. వారు ఏడుచు వచ్చేదిలేమి, నాకు ప్రార్థన చేస్తున్నట్టయితే నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించను. వారు తొట్టిల్లకుండా చక్కగా నీళ్ళబాటున నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా. పట్టుదలతో దేవునితో పోరాడితే నీకు తండ్రిగా ఉంటాడు. లేకపోతే తండ్రిగా ఉండడు. నువ్వు పిలిస్తే నా కుమార్తె ఏంటిది అనడు, నా కుమారుడు ఏంటిది అనడు. నువ్వు ప్రార్థన చేసినావంటే అంబటే దేవుని ఆదుకోవాలి. అది తండ్రికి ఉండే లక్షణం. నువ్వు ప్రార్థనే చేయవా, దేవుడు నీకు ఎందుకు ఆదుకోవాలి? కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. కాపర్ లేకుండా నా గొర్రెలు, వింటున్నారా, దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం అయ్యను. కాపరున గొర్రెలను విచారింపరు. వారు కడుపు మాత్రమే నింపుకొందరు గాని గొర్రెలను మేపరు. ఇదే యెహోవా వాక్కు. చెప్పండి. ఎవరిని మేపాలి మనం? గొర్రెలు మేపాలి. లేయా మేపడం అంటే ప్రభావాలు కొత్తగా ఈరోజు వాక్యం వింటానికి వచ్చింది ఆయన. వాళ్ళు పసి పిల్లలు. చెప్పండి. వారెవరు? విలాప వాక్యాల గ్రంథంలో రాసి ఉంటుంది. వింటున్నారా? 2వ అధ్యాయం 18వ వచనంలో రాసి ఉంటుంది. 2:18 విలాప చదవండి. ఇంకా ఇంకా నీ పసి పిల్లల ప్రాణం కొరకు నేను చేతున్నాను తట్టేస్తాను. ఇంకా చదవండి. పసిపిల్లలు అంటే నిన్నమన్న దేవుని దగ్గరకు వచ్చిన కొత్త వాళ్ళు. వాళ్ళ కొరకు దేవుని దగ్గర చేతులెత్తి మనం మొరపెట్టాలి, కన్నీరు విడవాలి, బతిలాడుకోవాలి. చదవండి. చూసిన ప్రతి వీధి మగను ఆకలి కొని మూర్చెత్తి సమస్యలు కింద పడతారు. అట్లా ఆహారం లేక అంటే కొత్త వచ్చింది వాళ్ళకి ఏ తెలియదు. కళలో మాట్లాడిన ఆయన, దర్శనం మాట్లాడిన ఆయన, స్వరాన్ని పెంచిన అట్లా ప్రార్థన చేయాలి. ఇంతగానే బాగుపడతాం. దరిద్రం అంతా పోతుంది. అన్ని మంచి రోజులు వస్తాయి. ప్రార్థన చేయటం కానీ బరువు మోసుడా, తట్ట మోసుడా, ఈపంతా కాయగాస్తుందా, తలకాయ అంతా కాయగాస్తుందా, ఎంటికలను ఊడిపోతాయా? అరే ప్రార్థన చేయమంటే కాళ్ళు ఏమైనా ఆనలు వస్తాయా, బొగ్గలు బొక్కుతాయా? ఎందుకు ఇంత కష్టమవుతుంది? ముచ్చట్లు పెట్టమని మాత్రం గంటల తరబడి ముచ్చట పెడతారు. ఏ ఒక్క సంగతి ఊరోళ్ళందరూ సంగతి పెట్టమంటే పెడతారు.
వీడిట్ట వాడిట్ట మొత్తం చెప్పమంటే గంట టంగ 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 ప్రార్థన చేస్తున్నాం కంటే నాకు ఎంతో మనసు అంతా ఎట్లా బాగా జరగదు బాగా చేసి ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఇష్టం అమ్మా, నేనైతే సెపరేట్ చెప్తా. నేనైతే నమ్మకు బస్సులో కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, కార్లో కూర్చున్నా, ముచ్చట పెట్టినా వింటున్నారా? నేను 2 పనులు ఒకేసారి చేస్తాను. మీలాగా మీరు తిట్టుకుంటా సనుక్కుంటా పని చేస్తాను ఆ టైప్ నేను ప్రార్థన చేసుకుంటూ చేస్తాను. మీరు డ్రైవర్ వేరే అయిపోతుంది, అందుకొరకే అంత వస్తుంది. ఇప్పటి నుంచి భాషలతో మాట్లాడుతూ ఉంటే దేవుని ప్రార్థన చేస్తున్నామని అర్థం. భాషలతో మాట్లాడుకుంటే అన్ని పనులు చేయొచ్చు తెలుసా, ఏ పనైనా చేయొచ్చు. కూరగాయలు కోయచ్చు, అన్నం ఉండొచ్చు, అన్ని పనులు, స్నానం చేయను, ఇక అన్ని కలిపి చెప్పండి. భాషలతో మాట్లాడుకుంటే ఏ పనైనా చేయొచ్చు. భాషలే, నీ పని తిట్టుకుంటే పని చేయాలా? వాళ్ళు పొందరు. నీళ్ళదే రాదే, పోరి నీళ్ళదే రాదు. పని చేసుకుంటేనే, పని చెప్పుకుంటేనే తిడతానే తింటాడు. మన తెలుసా, వాడు ఎన్నడు వస్తాడో, వాడు నాన్న పానని పడ్డాడు, వాడు కొత్త మంచిది అనిపించింది. ఇట్లా తిట్టుకునే మన పనులే. అమ్మ ఇవన్నీ బంధు పెట్టండి, ప్రార్థన చేయండి. ఆ, ఎంత చెప్పినా నిన్నైతే ఒక అమ్మ అంటుంది, అయ్యగారు ఏమని చెప్తాడు, అరటిపండు ఒలిసి పెట్టినట్టే అనిపించింది. ఎంత చెప్పినా కూడా మీరు మళ్ళా మొదటికి వస్తారు. కొంతమంది అయితే అబ్బా సొప్పదండి విశ్వాసం ఎంత అదృష్టవంతులో, మా వైపు ఇస్తుంటే కాదంటే బాగుంది అనుకున్నదట. అంతే, దేవుడు తీసుకొచ్చి మా సంవత్సరం పడేసింది తెలుసా. ఇక మీకేమో వెనకటి ఒక సామెత ఉంది, పెరట్ల చెట్టట మందుల పనికి రాదు అనండి. పెరట్లో చెట్టు మందులకు పనికి రాదు. ఒక యూట్యూబ్ వస్తుంది, ఈ చెట్టు బంగారం కంటే విలువైనది. ఏంటి ఈ పిచ్చి చెట్టు, ఈ పిచ్చి చెట్టు తెల్ల గంజేరు బంగారం కంటే విలువైనది. వింటున్నారా? నేల ఉసిరి వజ్రాలు కూడా దాంతో సమానం కావు. నేల ఉసిరి అంటే నువ్వు రోజు చూస్తావు, అది నేల ఉసిరి అని నీకు అలానే తెలదు. తిప్పతీగ తిక్కలన్నీ సరిచేయను. రోజు చూస్తావు తిప్పతీగను, దాన్ని ముట్టుకో. ఏందో మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో నాకు అర్థం కాదు. హల్లెలూయా. సీయోను వద్దకును, యాకోబులో తిరుగుబాటు చేసిన వారి వద్దకును, తిరుగుబాటు మానిన వారి వద్దకును, వింటున్నారా? విమోచకుడు వస్తాడు. విమోచకుడు పాపాలు క్షమించాడు. తిరుగుబాటు చేయటం ఈ రోజు నుంచి మానేస్తానంటే నీ దగ్గరకు వస్తాడు. వింటున్నారా? తిరుగుబాటు చేయటం మానేస్తాంటే ఈ రోజు నీ దగ్గరకు వస్తాడు. నేను నా హృదయంలో చేర్చుకుంటా అంటే ఇలా నీ దగ్గరకు వచ్చేస్తాడు. నీ విమోచకుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చిందంటే నీ లోపలికి నీ బాధలన్నీ పోతాయి. పెళ్ళైనప్పుడు కూడా అంత సంతోషం ఉండదు. బట్టలు ఇష్టం వచ్చిన వస్తువు కొనుక్కుంటే కూడా ఆ సంతోషానికి సమానమైనది కాదు. 4వ కీర్తనలో రాసి ఉంటుంది, వారి ధాన్యాద్రాక్షరసమును విస్తరించినట్టు సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. 7వ వచనం ఇంకా దొరకలేదా? 4వ కీర్తన ఎన్నపై చెప్పాను. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. కృష్ణ ఏడుస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చిన వారు మళ్ళా విస్తారమైన పంటలు పండితే ఒక పుట్టి అయితే అనుకుంటే 2 పుట్లు అయిన అనుకో, ఎంత సంతోషం ఉంటుంది. అట్లా కొంతమంది తెలుసా, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది పండుతాయి తెలుసా మీకు. కొంతమంది తెలుసా 2 పుట్లు అనుకున్న ఒక్కటే అయితే తెలుసా మీకు. తెలుసా అంటే
నేనైతే ఒక్క పుట్టి పండితే చాలనుకున్నా, 4 పుట్లు పండింది. ఏమో సంతోషం అంటే సంతోషంగా ఉన్నా. ఆ, ఒక్క పుట్టేది చాలే అనుకున్నా. ఏమో ఒక్క పుట్టి 2 పుట్లు 4 పుట్లు అయినంటి. లేయలియా 112వ కీర్తన 2వ వచనం చెప్తున్నారు ఏమని? వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశవారు జీవించబడదురు. ఇంతకుముందు మొదటి వచ్చిన అర్థం చెప్పిన చూడు, అదే అనమాట. లేయలియా వారు ఏడ్చు చూచెదరు, వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారు నడిపించదను. వారు తొట్టులకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ వారిని నడిపించను. ఇశ్రాయేలునికి నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడికి ఇశ్రాయేల్ ప్రజల్లో 100 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 2 పిల్లలు అనుకో, ఇస్సాకుకు 2. కానీ ఏషావు కానీ అక్కు. ఏషావు తెలుసు కదా, జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్నాడు. అంటే ఆయనకు వచ్చిన 60 ఎకరాలు తమ్మునికి అమ్ముకున్నాడు. తమ్మునికి 33, ఆయనకు 66. ఇప్పుడు అమ్ముకున్నాడు, ఒక్క పూట పెట్టి కొరకు అమ్ముకున్నాడు. అమ్ముకుంటే మొత్తం తమ్మునికి అయిపోయింది. మొత్తం తమ్మునికి. అట్లా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటే అర్థమైంది, నీకు 2 ఇస్తాడు. యోబుకు చూడండి, మళ్ళీ 2 ఇచ్చిండా ఎలా? అదాన్ని అర్థం. మరి యోబు దేవుని కుమారులాగానే ప్రవర్తించిండా? మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దహించి వేసింది దేన్ని? 7,000 గొర్రెల్ని. ఎవరినైనా ఒక మాట అన్నాడా? మళ్ళీ 9 మంది పనివారు చనిపోయారు, ఒక్కడే తప్పించుకొని వచ్చాడు. అలాగే 500 జతలు ఎడ్లు పక్క దేశ పనులు కొట్టకపోయాను, అలాగే గాడిదలు కొట్టకపోయాను, అలాగే ఒంటెలు కొట్టకపోయాను. 4 రకాల జంతువులు పశువులు నష్టమైపోయింది. 432 మంది 10 మంది పిల్లలు, 42 మంది. 4 9 9 10 10 4 36 36 10 46 మంది చచ్చిపోయారు. ఇంటోళ్ళు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, జీతగాళ్ళు 36 మంది చచ్చిపోయారు. 36 మంది జీతగాళ్ళు చచ్చిపోయారు. మళ్ళీ గొర్రెలన్నీ పోయినాయి, ఒంటెలన్నీ పోయినాయి, గాడిదలన్నీ పోయినాయి, ఎడ్లన్నీ పోయినాయి. లేయలియా దేవుడు కుమారులాగానే ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు ఎవరు కుమారులు? ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. లేయలియా విశ్వాసమే విశ్వాసం, విశ్వాసమే విశ్వాసం. కొత్తగానే విశ్వాసం ఉన్నదా? రోజు దేవుడు మాట్లాడుతుంటే విశ్వాసం ఉంటుంది ఎవరికైనా. నేను ఒక 4 రోజులు నేను నీతో మాట్లాడకపోతే నీకు విశ్వాసం ఉండదు. చెప్పండి. 4 రోజులు వింటున్నారా? 4 రోజులు దేవుడు మాట్లాడకపోతే నీకు విశ్వాసం ఉండదు. లేయలియా చెప్పండి, విశ్వాసం ఉండదు. అదే దేవుడు మాట్లాడితే ఎక్కలేని విశ్వాసం. దేవుని స్తోత్రం. లేయలియా అసలు చేయకండి. కనుక సీయోను వద్దకును, చెప్పండి ఎక్కడి కదా, యాకోబులో తిరుగుబాటు చేయటం మానిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇప్పటి నుంచి ఎవరైతే ఆత్మ మీద తిరుగుబాటు చేయటం, ఆత్మ అంటే దర్శనాలు, ప్రత్యక్షతలు, కళలు, ప్రేరేపణ, స్వరము, అద్భుతాలు, మాతకాలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మను కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మీరు తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేస్తే ఆ రోజు మానుకుంటా అంటే నీ దగ్గరికి విమోచకుడు వస్తాడు. నేనైతే దర్శనాన్ని ఏమనను, కళలు ఏమను, స్వరం ఏమను దేవా ఒక దర్శనం చూపించావా, చూపించా దేవా, నాకు దాన్ని అర్థం మళ్ళీ చెప్పవా, అర్థం కావట్లేదు. చెప్పు అని అట్లా నేను ధ్యానపూర్వకంగా 1 గంట సేపు నా మనసులో ఒక ఆలోచన వచ్చి దాని అర్థం ఇది అని అనిపిస్తేనన్నా నా మనసులో ఏదో అనిపించింది, అది నిజమా అబద్ధమా, నువ్వు నిజంగా నాకు దర్శనం ఇచ్చి చెప్పవా, మళ్ళీ దర్శనం చెప్పవా అంటే నీ హృదయం గ్రహించిందని శబ్దం వినబడింది.
నీ హృదయం గ్రహించున్నాను. అప్పుడు అంటే నాకు వచ్చిన ఆలోచన కరెక్టే అన్నాడు. అప్పుడు నేను అది ఆలోచన అనుకొని సముదాయించుకొని నమలుపరుచుకుంటే అది నిజమే. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తిరుగుబాటు చేయటం మానుకొని రావాలి. చెప్పండి, తిరుగుబాటు చేయటం మానుకొని రావాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ నాలోనికి రావాలి. జీవనోద్ధకును అనగా దేవుని ఆత్మని హృదయంలోకి చేర్చుకోవాలి. హృదయంలోకి చేర్చుకుంటే సరిపోదు, తిరుగుబాటు చేయటం మానాలి. చెప్పండి, హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలోకి చేర్చుకుంటే సరిపోదు, తిరుగుబాటు చేయటం. ఇప్పుడు చూడండి, ఒక భార్య భర్త విడిపోయింది అనుకుందాం. దేవుడు భర్త, నువ్వు భార్య అనుకుందాం. ఏదో లొల్లి వచ్చి మీ ఇద్దరు విడిపోయాను. విడిపోతే ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇప్పుడు నన్ను హృదయపూర్వకంగా నేను లోపలికి చేర్చుకోవాలి. ఎప్పుడు మళ్ళీ నమ్మే తిరుగుబాటు చేయదు. ఎప్పటికి మళ్ళా ఎన్నడూ మన ఉత్తరం నొచ్చుకుంటాను. అసలే నా పానం స్థితి మొత్తంది వింటున్నావా? నా పానం నేను ఉత్తానే గ్రహిస్తా. నాకు కూర ఎట్టేస్తున్నారు, నాకు ఉత్తానే తెలిసిపోతుంది. నాకు అన్నం ఎట్లేస్తుందో తెలిసిపోతుంది. ఉత్తానే విసుక్కుంట పెడుతుందా, ప్రేమతో పెడుతుందా, సనుక్కుంట పెడుతుందా, పళ్ళెం విసిరేస్తుందా, నాకు ఉత్తానే తెలుస్తుంది. వింటున్నారా? తిరుగుబాటు చేయటం మానుకుంటా అంటే, తర్వాత నన్ను చేర్చుకుంటా అంటే వస్తా. హల్లెలూయా. వింటున్నారా? సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయట మాని మల్లుకున్న వారి ఎదుకోను విమోచకుడు వచ్చును. ఇదే యెహోవాకు. నేను పరిశుద్ధాత్మ నాలోనికి రావాలంటే ప్రభా తెలిసి తెలియక అందరూ ఎగరటమైంది, గంతులు వేసుకుంది, భాషలైంది, భాషలు అర్థం చెప్పు పోతే ఎందుకు మాట్లాడాలని దేవా నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. ఇంకెప్పుడు అట్లా పనికి మళ్ళీ మాటలు మాట్లాడదు. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్న అసలు నాకు భాషలు ఇస్తే కానీ నీతో రోజు మాట్లాడుకుంటూ ఉంటా. ఇట్లా ఎంత అన్ని తీర్మానాలు చేస్తే లోపలికి వచ్చిన లోపలికి వస్తే అప్పటి నుంచి నీళ్ళ కాలువ దగ్గరికి వెళ్ళిపోయాను. నీళ్ళ కాలువ దగ్గరికి వెళ్ళిపోతే హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా అంటే 112 కీర్తన 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద నీలోనికి దేవుని ఆత్మ వస్తే నువ్వు తిరుగుబాటు చేయటం మానుకుంటే నీ సంతతి భూమి మీద బలవంతులైతారు. యథార్థవంతుల వంశవారు వంశమంతా దీవించబడతారు. ఇప్పుడు యథార్థవంతుల వంశం వారు వంశమే. ఇంతకుముందు చెప్పలేదు, మీ వంశమే దీవించబడుతుంది. అత్తగారు వంశం ఆ ఇంటి పేరు కొద్ది రోజుల వంశం, ఇంటి పేరు అక్కడ నా నామలు ఎవరిని గిన్నెడు మనుషులు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరున్నారు. ఆ ఇంట్లో తిన్నావు, ఈ ఇంట్లో తిన్నావు. ఆ ఇంటికి ఆశీర్వాదం, ఇంటికి ఆశీర్వాదం. తిరుగుబాటు చేయటం మానుకోవాలి. ఆయన వైపు మళ్ళా దేవుని చేర్చుకోవాలి. తిరుగుబాటు చేయటం మానాలి. అది కండిషన్. నేనైతే చెప్పుకున్న దేవాలకు తెలిసి తెల్లకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడినా. ఈ పని చట్టం మాట్లాడిన దేవా ఎవరో వాళ్ళంటే నేను వచ్చినా అన్నా. హల్లెలూయా. యథార్థవంతుల వంశవారు. యథార్థవంతులు అంటే అర్థమైంది, పాపులకు దేవుని మార్గాన్ని చూపించేవారు అనండి. యథార్థవంతులు అనగా పాపులకు దేవుని మార్గమును బోధించే వారందరూ యథార్థవంతులే. పాపులకు మనము దేవుని మార్గం చూపినందుకు దేవుడు మనకు అన్యాయం చేయడు, మన వంశమునంతా దీవించును. చూడండి, దేవుని దగ్గరకు నువ్వు వస్తే నీకు కాదు, నీ వంశానికి అంతా దీవెనే. నువ్వు బాగా కష్టపడితే నీ ఇంటికే సరైన దేవుళ్ళు రావు. అవునా? మరి దేవుని మాట వింటే నీ వంశం అంతా. నేను అందుకొరికే మా వంశంలో ఏమన్నా కానీ మా వాళ్ళకి ఎవరికి ఏం తెలవాలి, ఏమని అనుకొని, పిచ్చోడు అనుకొని, ఎడ్డాడు అనుకొని, ఏమని అనుకొని, చెప్పండి ఏమన్నా ఎవరు చెప్పకండి. మళ్ళా సావులకు పోను ఏమని అనుకొని, పెళ్ళిళ్ళకి పోను ఏమని అనుకొని, తినటానికి పోను ఏమని అనుకొని, తాగటానికి పోను ఏమని అనుకుని, ఎక్కడికి పోవాలి మనం? చెప్పండి, ఎక్కడికి పోవాలి మనం? ఏడిసే వాళ్ళ ఇంటి పోవాలి.
ఎప్పుడు ఎక్కడికి పోవాలి? ఆ, అందుకొరకే పేతురు రాసిన మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 18 వచ్చిన, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము. అందరం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు, ఆ పోలికగానే మార్చబడుతున్నాము. రోజు రోజుకి మన దగ్గరకి యేసుప్రభు పోలికలన్నీ రావాలి. చెప్పండి, యేసుప్రభు పోలికలని రావాలి. ఒకసారి యేసుప్రభు ఇట్లా వాక్యం చెప్తాను. వాళ్ళ అమ్మను చెల్లెల్లో చెక్క నిలబడ్డారు. శిష్యులు అన్నారు, అయ్యా మేము ఒక పాట పాడతాం, మీ అమ్మ చెల్లి మీ చెల్లెల్లో చెలిపెట్టి రారాదు, పడండి పడండి, అయ్యగారు పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడుస్తారట అన్నారు. అంటే ఎవరు మా తల్లి, ఎవరు నా చెల్లి? నా వాక్యం విని నా వాక్య ప్రకారం నడిచేవారు నా తల్లి, వాళ్ళ చెవులకి వాడితే ఎంత బాధపడతారో. ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? నాకు ఆ వాక్యం వినేవాళ్ళే నా తల్లి, నా చెల్లి అన్నాడు. ఎంత కఠినవుతాడు! ఇదేం మనిషి? నువ్వు అమ్మ ఎవరు నా అమ్మ అంటాడు, ఏం ఉత్తరం పెట్టిండా? ఎవరినా చెల్లి అంటాడు, చెల్లె కాదా? వాళ్ళమ్మ ఈయన ఒక్క తల్లి కుట్టినోళ్ళు కాదా? మరి గట్లా అంటాడేంది? ఇక నువ్వేడ మరి నువ్వు చెప్పు, మరి అది ఎలా కడుగుతా, నువ్వేడ మరి నువ్వు చెప్పు, చెప్పండి, మీరే చెప్పండి, ఎక్కడ మారినట్టు? మరి రోజు రోజుకి పరిపూర్ణులు కావాలన్నా వద్దా? మాట్లాడది. ఇగో నేను ఎసంట్ అన్నా మా ఊర్లో నాడు చెప్తారు, నా జోలికి అలా ఎప్పుడు చెప్తారు. నేను మంచి వాళ్ళకు చెడ్డలకు అంటే ఇక గుణం మారినట్ట మారినట్ట? నువ్వే చెప్పు, మారినట్ట మారినట్టు? ఏం మారలు. ఎంత వాక్యం అనేది, ఎంత పాటలు ఉన్నవాడు, ఎంత రాగం ఉన్నది, ఎంత ప్రార్థన చేయ, ఎంత ఉపాసన ఉండు. వాక్యం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ఆ పోలికగానే మార్చబడుచున్నాం. రోజు రోజుకి యేసు యొక్క పోలికలు రావాలి. చెప్పండి, రోజు రోజుకి యేసు పోలికలు రావాలి. చెప్పండి, రోజు రోజుకి యేసు యొక్క పోలికలు రావాలి. ఇప్పుడు చూడండి, భార్య భర్తలకు పుట్టిన పిల్లలు తల్లి పోలికలు తండ్రి పోలికలు ఉంటాయి, ఉండవా? వీడు అచ్చమని తండ్రి పోలికేనే అంటారా? అంటారా అన్నారా? అంటే ఏది మరి నీకు తండ్రి అయితే తండ్రి పోలికలు ఎక్కడుంది? మరి పరలోకం ముందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తావు కదా, ఏది మరి పోలికలే? మరి పోలికలే ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేసి రోజు రోజుకి మహిమ నుండి అధికమైన పొందుతూ ఆ పోలికగానే మార్చబడాలా వద్దా? ఖచ్చితంగా మార్చబడతాం. లోక మర్యాద పక్కన పెడితే లయలియా. అందుకొరకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9, ఆశీర్వాదములకు వారసుగా ఉంటే మరి పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడేనను దూషణకు ప్రతి దూషణ చేయక దేవించుడి. అదే అన్నమాట, దూషణకు ప్రదూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అప్పుడే నువ్వు దేవుని పోలికగా మారినావు అన్నట్టు. నువ్వు కీడుకు ప్రతి కీడు చూస్తే దేవుని పోలిక లేదు నీలో. దూషణకు ప్రదూషణ వేస్తే దేవుని పోలిక లేదు మీలో. మీరు ఎప్పుడన్నా దేవుని నమ్ముకున్నాక ఎవరికన్నా కీడుకు ప్రతి కీడు చేశాను ఎప్పుడన్నా? చెప్తే ఏమవుతుంది? దూషణకు ప్రదూషణ చేసిందా ఎప్పుడన్నా? ఏమైతే చెప్తే ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని ఎవరినన్నా పట్టుకపోతారా పోలీస్ స్టేషన్కి? జైలు వేస్తారా? జైలు వేయరు, అరెస్ట్ చేయరు. కానీ జైలు వేసిన దానికన్నా అరెస్ట్ చేసిన దానికన్నా బాధ లేకపోతే నేను ఇప్పుడు చెప్తాను.
ఇప్పటి నుంచి అయిందో ఏందో అయిందో పోయిందో ఏందో పోయింది. ఇక మీరు అవన్నీ మానేసి అనే తిరగండి. తిరుగుతారా? వాడు దావా వాడిని బంద పెట్టి వాడు ఎప్పుడు వస్తాడో అది ఎప్పుడు వస్తాడో పీడబో ఎన్నడూ ఎవరిని అనలేదా? ఏమంటారు ఇది ఒక్కళ్ళు? ఎవరిని ఎప్పుడు అనలేదా? నేను ఇక్కడ ములక్కాయ తోటేసుకుంటే కాయలన్నీ కసిపోయాడు దేవా. ఎవరు కాయలు కసుకుపోయిన రాబోయే దినాల దేవుని గుడికి వచ్చి స్తోత్రం అదేలుగా అనాలి. వాళ్ళందరూ రక్షణ పొందాలి. వింటున్నా? పోతపై ములక్కాయలు, పోతపోయిన మామిడికాయలు, పోతపోయిన గదంజాయ, పోతపోయింది అరెకరం భూమి, పరలోకం రావాలి. లేయలుగా మీరేమంటారు? వాడు దావా వాడు మూరెడు జరిపిండాయి కాదు. వాడు ఎన్నడు చస్తాడో, వాడిని ఎప్పుడు బంద పెడతారో, వాడు ఎన్నడు చస్తాడో అప్పుడు దానికి నాకు నెమ్మది ఉండదు. కానీ తిన్న వంట పెట్టక మొన్న మూరెడు జరిపిన నిన్న మళ్ళీ జనాన్ని జరిపిండు. ఎవరైనా ఎత్తుకపోతారా? బయటోళ్ళన్నా తీసుకుపోతాను భూమి కూడా కొద్దిగా. ఎందుకు అట్లా? లేయలుగా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనం దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. లేయలుగా యేసుప్రభు ఏమన్నా తెలుసా? వింటున్నారా? నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఇంటి నేను, అన్నదమ్ములైన, అక్కజల్లైన, భూములైన, వింటున్నారా, విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతల ఆశీర్వదిస్తున్నాడు. మనం సత్యం పాటించినందుకు కొంతమంది హింస పెడతారు, కానీ దేవుడు నూరంతల ఆశీర్వాదం ఈ భూమి మీదనే పొందుకుంటాం. మనం ఈ భూమి మీదనే. హల్లెలూయా. గజం గజం కాదు, జానడి జరుపు నువ్వని ఉండాలి, నేను ఉండాలి అని మీదవాడు కొట్టేటోళ్ళు, కొరికేటోళ్ళు, విసిటోళ్ళు, అంగి చింపేటోళ్ళు, పోలీస్ స్టేషన్ పోయేటోళ్ళు, లేకపోతే చేత కాకపోతే బాగా పొద్దున తిట్టేటోళ్ళు. వింటున్నారా? వింటున్నారా? అంటే మనం దేవుని పోలికగా రోజు రోజుకి మారాలని దేవుడు చెప్తుంటే, మేము వంశమంతా యథార్థంగా ఉండండి, మేము వంశమంతా దీవించబడదు వాక్యం చెప్తుంటే, దేవుని యొక్క పోలికలోకి మనం రోజు రోజుకి మార్చబడాలి అని వాక్యం చెప్తుంటే, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దూషణకు ప్రదూషణ చేయకూడదు. వాడు నాకు చేసిన కనుక నేను కూడా వాడిని కఠిన చేస్తా అనకూడదు. మనం అసలే. హల్లెలూయా. లూకాసు వార్త 9:24 తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను అని రాస్తుంది. వింటున్నారా? ప్రాణం పోగొట్టుకునేవాడు, పొలం పోగొట్టుకున్నవాడు దక్కించుకోను కోరవాడు పోగొట్టుకొను. వింటున్నా? తన ప్రాణమును రక్షించుకొని కోరవాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకో. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన దేవుని నమ్ముకున్నందుకు 4 మనుషులు, అరే నిన్ను లేపేస్తాం రా ముసలాడా, దేవుని నమ్ముకున్నావురా, దేని పొంది అమెరికా దాన్ని తెచ్చినావు అని ఆయన మీదకి వచ్చాను. ఆయన మీదకి వస్తే ధైర్యంగా, అరే నన్ను చంపుతావు కావచ్చురా, నువ్వు నా ఆత్మను చంపలేవురా అన్నాడట. అరే మనం కొడతాం చంపుదామంటే భయపడి పారిపోతాడు మనం అనుకుంటే, వాడు ముసలు ధైర్యంగా నిలబడి గుండెపై చేసుకొని నన్ను చంపుతారు కావచ్చురా, నా ఆత్మను చంపలేవురా అంటే వాళ్ళకి అనిపించిందట, వీడు దైవమై మమ్మల్ని పడతాడు కావచ్చు. నా ఆత్మను చంపలేవురా అనేసరికి గుండె ఢామని వస్తారు. ఎవరైనా చంపుతాడంటే భయపడతాడు వస్తాడు. అరే నన్ను చంపుతాడు వస్తాడు, నా ఆత్మను చంపలేవురా. నేను దైవికమైన జ్ఞానంతో పలికాడు. వాళ్ళకి అదిరిపోయింది. కాబట్టి మీరు మాటలు ఎట్లా ఉన్నాయి, నన్ను చంపుగా నా ఆత్మను చంపలేవు. కొంతమంది అంటారు దయ్యం అయిపోతారు అని. వీడు ఏమైనా చేస్తే మన భక్తులని మనంత పిచ్చోళ్ళు అవుతాం కావచ్చు అని భయపడి ఇడిచిపెట్టిపోయాను ముసలాన్ని.
ఆ ముసలాయన నేను పోతే ఆ వరకు ఆదిలాబాద్ అడవుల్లో ఉంటుంది ఆ ఇల్లు. ఆ ముసలాయన వింటున్నారా? లేయా నాతుకానోళ్ళు అంటారు చూడు, ఆ జాతి ముసలాయన ఏలియా గారు ఆ మాట చెప్పిండు. అయ్యా నాకు మీదకి చంపడానికి వచ్చిండ్రు మా ఊరోళ్ళు దేవుని నమ్ముకున్నందుకు. అరే నన్ను చంపితే చంపినావు కానీ నా ఆత్మను చంపలేవరా అన్న. మరి ఎట్లా అయిందో వాళ్ళకు నాకు తెలవదు. ఇప్పటి వరకు నా జోలికి ఎవరా వెళ్ళిపోయింది. లేయా అందుకొరకే తన ప్రాణము రక్షించుకొని కోరువాడు పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును పోగొట్టుకొని కోరువాడు అంటే పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నాడా లేదా? చంపుతారు కావచ్చు నన్ను మీరు, ఇక నా ఆత్మను చంపలే ఉన్నాడు. వాళ్ళకు అదే తికమాకు అర్థమైంది. ఆత్మను చంపలేదంట. అందుకొరకు అందరూ అంటారు కదా భయమే పడతారని. అదే భయమై ఇక వాళ్ళకి వాళ్ళు ఊహించుకున్నారు కావచ్చు. పిచ్చి పిచ్చి చేస్తున్నారు ఎప్పటి నుంచి మనం ఇంత గాయ చేస్తున్నాం అనుకున్నారు కావచ్చు. వాళ్ళకి అట్లా మైండ్కి అట్లా అర్థమైపోయింది. మానేస్తాను మొత్తం. లేయా వింటున్నారా? కనుక నిజంగా కూడా మీరు ప్రాణం దక్కించుకోవాలంటే అబద్ధం ఆడాలి. శత్రుకి మిషకి అబద్ధంగా అగ్గి ఉండాలయ్యా. రాజుగారికి వచ్చి ఇంకా ధైర్యంగా నెబుకద్నెజరు అసలు నీకు ప్రత్యుత్తరం వల్ల చింతమ్మకు లేదు, నీ వర్షం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు ఈ అగ్నిగుండం నుంచి. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కం, చావడానికైనా రెడీ అన్నాడు. మరి చావడానికి రెడీ సచ్చిందా? చెప్పండి, మీరే చెప్పండి, సచ్చిందా? అదన్న మిమ్మల్ని కూడా దేవుడు ఎట్లా కాపాడబోతుండు. మీకు ఏదో ఆపద రాబోతుంది, మీరు సావరు. ఒక అబద్ధపడి వాళ్ళకి ఏదో పడితే సావనే చేస్తారు. మీ ఇష్టం. సత్యం కొరకు నిలబడతారా, అబద్ధానికి దాసులు అవుతారా? ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది కథ అంతా. మీరు ఎట్లా చేస్తారు? అయ్యో చెబితే ఏమవుతుంది? అలయా ఆశీర్వాదానికి వారసులుగా ఉంటుంది. ఆశీర్వాదానికి వారసులమా? అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం, యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం. దావీదు భక్తుడైతే, దేవా నీ దృష్టికి చాలా స్వల్ప విషయమే, కానీ నా దృష్టికి మాత్రం మామూలు విషయమే కాదు. నువ్వు ఎంతగా దీవించడానికి నేను ఎంతటి వాడని అంటాడు. ఇట్లా దేవుని మందిరం కడుతుంటే, యెరూషలేము మందిరం కడుతుంటే దావీదు తన సొంత నిధిలో నుంచి అంటే జేబులో నుంచి దేవుని మందిరానికి వినండి 7,000 మణుగులు. మణుగంటే 11 కిలోలు. 7,000 అంటే 7,000. 7,000 into 11. ఇక ఎన్ని కిలోలు, ఎన్ని క్వింటాలు, ఎన్ని టన్నులు లెక్కేసుకుంది. ఒఫీరు బంగారం అంటే పుటం వేసింది, కల్తీ లేని బంగారం. ఇప్పుడు చేయించుకున్న మీరు వస్తువులు చేయించుకున్న బంగారంలో కల్తీ ఉంటుంది, దాంట్లో రాగి ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? రాగి ఉంటుంది. ఇక అసలు బంగారం శ్రీసల్లాగా మెత్తగా ఉంటుంది. ఎటు వచ్చితే అటు మీ మీ ఆభరణం అట్లా ఎటు వచ్చితే అటు వంగవు, గట్టిగా ఉంటాయి. లేయా 7,000 మనుగులు. మనుగంటే ఒక మనుగంటే 11 కిలోలు అంటే 7,000. ఇక 11 ఏళ్ళ 77 అంటే 77 అంటే 7 టన్నులు. వింటున్నారా? 7 టన్నులు. 7 టన్నులు ఒక లారీ లోడు, పెద్ద లారీ లోడ్ అనమాట బంగారు. మనం 50, 60, 10, 20, 100, 200 1000, 2,000 కానుకేస్తారు కదా, అవి అట్లా దేవుని మందిరానికి. అంత మందిరం అంటే 1,000, 2,000, 3,000, 20, 30, 50,000 కూడా ఇచ్చేటోళ్ళు, 1,00,000 ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తారు. మరి 7,000 మనుగుల ఇది 2. మళ్ళీ ఇంకా 14,000 మనుగుల పుటం వేసిన వెండి, కల్తీ లేని వెండి. పుటం వేసినంటే దాంట్లో కల్తీ అంతా తీసివేసిన వెండి అన్నమాట. 14,000 మణుగులు. ఇక చూడండి. అలయా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మళ్ళీ పిలిచిండు. వారసులు అంటే హక్కుదారులు. ఇప్పుడు కానీ చచ్చిపోతే ఈ ఆస్తికి వారసుడు ఎవరు? అనుమా? అబ్రహాముకు, యాకోబుకు, వింటున్నారా? ఇస్సాకుకు, వింటున్నారా? యోసేపుకు, దానియేలుకు, దావీదుకు, షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళందరికీ ఇచ్చిన ఎంతమంది అయితే భూమి మీద భక్తులు ఆశ్రయించబడ్డారో వాళ్ళకు మనం వారసులు. ఎప్పుడు కీడుకు ప్రతికీడు చేయకున్నాడు.
దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉంటాయి. వింటున్నారా? వింటున్నారా అంటే లేయలియా. మీ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటారు. ఆశీర్వాదం కూడా ప్రాణం పోతే పోయింది, దేవుని కొరకు అంటే దక్కించుకుంటారు. నా మీద దయాలన్నీ పడ్డాయి. ఒక రోజున దయాలు పడక ముందు నాకు ఒక దర్శనం వస్తుంది, దయాలు పడక ముందు నాకు ఒక శోధన వస్తుంది. బాగా పట్టుదలతో ప్రార్థన చేస్తాను. ఒక పాడుపడ్డ ఇంట్లో వెల్డింగ్ మిషన్ పెట్టుకుని నడుపుతున్నా దేవుని నమ్ముకున్నాక. అయితే లేయలియా గిద్యోను కూడా, గిద్యోను శత్రువులకు భయపడి ఆ తన పొలంలో గానుగ సాటున గోధుమలు దుల్లగొట్టుకుంటాడు. అట్లా నేను వెల్డింగ్ మిషన్ ఎవరికి కనబడకుండా, ఎవరికి అడ్రస్ తెలవకుండా అక్కడ వెల్డింగ్ మిషన్ నడుపుకుంటాను. నడుపుకుంటుంటే ప్రార్థన వాక్యం అంతా ఇది డ్యూటీ అయిపోయింది, 8-9 అయింది, పని చేసిన ఒక నుంచి ప్రార్థన చేస్తుంటే ఇంతకు ముందు నేను ఏ మార్గం నడుస్తున్నా ఆ మార్గంలో శక్తులనే నా కళ్ళలో కనబడుతున్నాయి. నేనన్నా ఇప్పుడు ఏ దేవుని నమ్ముకున్నాక నువ్వు కనబడుతున్నావు, నిన్ను పూజించినంత కాలం నువ్వు కనబడలే. నువ్వు కనబడినంత మాత్రం నేను రాజీ పడి మళ్ళీ నీ దగ్గర తిరగటం కాదు అనగానే ఇంకొకటి కనబడదు. దాన్ని కూడా అట్నే చెప్పారు. ఇంకోటి కనబడదు, అట్నే చెప్పారు. అట్టే చెప్పి ఆఖరికి విసిగిపోయినా మీరు అందరు కలిసి నన్ను చంపుతారు కావచ్చు, అంతేకాదు మీరు చేశాను. నేను మాత్రం ఒక వ్యక్తికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకున్న వాళ్ళలాగా మారిపోయాను. న్యాయంబడి పడితే మళ్ళా నీ దగ్గరికి రాను, ఎందుకంటే నీతోటి 36 ఏళ్ళు సంసారం చేసిన. నువ్వు నాకు ఎన్నడూ జాకెట్ బట్ట కూడా కొనియను. ఇక నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నా. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. మా నాయన మోసపోయాడు, మా తాత మోసపోయాడు, మా వంశం అంతా మోసపోయాడు. కలిసి నేను అస్సలే నేను తిరగానంటే మళ్ళా వాళ్ళ మీద దోలుతాయి అని విసిగే రాత్రి 10-11 పండుతాను. పండుకుంటాను. లారీ తీసుకొచ్చి నోరు రావటం లేదు, కింద మీద అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ మేలుకతోటి ఉన్నది, లేచి కూర్చుంటట్టు లేదు. కళ్ళు అతుక్కమైన మంగబెట్టి అతుకుపెట్టినట్టు అతుక్కుపోయినాయి. అస్సలు తెరుచుకోవటం లేదు. ఇట్లా పట్టినా అనగబెట్టినాగా వస్తాయి కదా. అదే కన్నడ దళితో రాను చేయబట్టినాక చేయగలమటలే, కన్ను తెరుచుకోవట్లే. అప్పుడు దానిక పండుకునే దానిక దేవుని మీద నమ్మకంగా ఉండనా లేదా? మరణం వరకు నమ్మకం ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను రాసింది ప్రకటన 2వ అధ్యాయం. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని రాసింది. లేదా 11వ వచనం 10వ వచనం చెప్పండి. కనబడితే కూడా చదవటానికి భయపడుతుంది. ఎందుకో మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని అపవాది చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. అంతే. నాకు మరణం వరకు నమ్మకం ఉన్న దేవుడు నాకు కిరీటం ఇస్తాడు, నువ్వు నా జోలికి రావద్దు అన్న. అవన్నీ మీద పడ్డాయి, గొంతు రావట్లే. యేసుప్రభు వచ్చి రియల్గా అనమాట, నిజంగా శరీరధారిగా వచ్చి నా ఈ జబ్బ పట్టుకొని లేపి కూర్చోబెట్టింది. అప్పుడు కన్ను తెరుచుకున్నాక సాతాను పండుకున్నోడిని చంపటం గొప్పతనమా? రాయిగా చూద్దాం, మరి ఎంతమంది వస్తారా, మీరు ఎంతమంది ఉన్నారో రండి అని మోకాల మీద ఉంటే ఎవరేం చేయలేరు అని తెలుసా నీకు? మోకాల మీద ఉంటే అసలు దేవుని దగ్గర రాలేరు. ఏ శక్తి కూడా రాదు, అసలు మంత్రశక్తి రాదు, అసలు శక్తి రాదు. ఏ శక్తి కూడా మన మీద జయం పొందదు తెలుసా? వింటున్నారా? ఏ శక్తి కూడా మన మీద జయం పొందదు. మోకాల మీద ఉన్న వాళ్ళే జయం పొందుతారు. ప్రార్థనే ప్రార్థన.
తెల్లారుదామన్నా ఇక పండుకుందాం కుక్కరో పువ్వు అన్నది. గంట 2 గంటలు పండుకుందాం అనుకోండి. మళ్ళీ మీద పడితే వస్తూ మళ్ళీ మీద పడితే మళ్ళీ ఊరికి ఎందుకు అని మళ్ళీ ఎమ్మటే లేచి మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టి అప్పటి నుంచి నాకు దయాన్ని భయపడతాయి. ఎక్కడికి పోయినా సరే మంత్రాలు తంత్రాలు యంత్రాలు కడుపునప్పుడు జ్వరాలు గిరాలు ఎక్కడికి పోయినా సరే పేరు చెప్తాయి. అవి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎట్లనో ప్రధానమంత్రి ఎట్లనో రాజులు ఎట్లనో ఆ ఏరియా కుక్కలు వాళ్ళు నిండు దాంట్లో ఈ ఏరియా నాది అంటారు. అందుకొరికే దేవుడు బొమ్మంటేనే పోతాయి ఎక్కడికైనా. దేవుడు బొమ్మంటే పోతే దేవుడు కాపుదల ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్లు చూసిన ప్రోగ్రామ్ వేసుకొని ముందు స్టేడియం పంపి ఆ ప్రాంతానికి పోవచ్చు అంటేనే పోతారు, లేకపోతే పోరు. తెలుసా మీకు? టూర్ క్యాన్సిల్ చేస్తే తెలుసా మినిస్టర్లది? అప్పుడప్పుడు క్యాన్సిల్ అయితే తెలుసా? వాళ్ళు స్టేడియం పంపుతారు, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవడు చంపుదాం అనుకుంటున్నారు, ఎవడు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ ప్రోగ్రాం ప్రకారం వస్తారు. ఇక మనకైతే దేవుడు డైరెక్ట్ అయినా దేవుడు దర్శనం ఇస్తేనే. అందుకొరకే చాలా మంది కట్టు లేక తిరుగుతున్నారు, దర్శనం లేక ఎటుబడి అటుపోయి దెబ్బలు పడుతున్నారు, అవమానాలు పొందుతున్నారు. అలయలియా ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటారు, పోగొట్టుకోవాలనుకుంటే రక్షించబడతారు. అలయలియా ఆయనే మనకు ప్రాణం పెట్టిండు, మనం కూడా ఆయనకు ప్రాణం పెట్టే బద్దలమై ఉన్నాం. అలయలియా కనుక మనం ఎవరు ఏం చేయలేరు. మంత్రశక్తులు ఏం చేయలేవు, దైవశక్తులు ఏం చేయలేవు. మందు గిందు పెడతారంటారు కదా, మందు గిందు కూడా ఏం చేయమని వింటున్నారా? మీరు నా మాట వినండి, వింటే మాత్రం బయటపడ్డట్టే. మీరు ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. వింటున్నారా? ఇశ్రాయేలు నా కుమారుడు కాడా అంటున్నాడు. దేవుడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని దగ్గరికి ఏడుచుకుంటూ రావాలి, ప్రార్థించుకుంటూ రావాలి. వింటున్నారా? అప్పుడు దేవుడు నిన్ను నీటి కాలువల దగ్గరకు అంటే దేవుడు ఇప్పుడు చూడండి, పౌలు భక్తులు కళ్ళు పోగొట్టుకుంటూ అయిపోయింది, ఏడుపు మొదలైంది. లేచి తిన్నని దాన్ని వీధులకి దమస్కులకి వెళ్ళను. అక్కడికి అననీయాన్ని మాకు పంపించి నీటి కాలం వచ్చేసింది. హల్లెలూయా. అననీయాన్ని దర్శించి ప్రవక్తను దర్శించి సౌలు దగ్గర పంపించిన దేవుడు. అట్లా మీరు కూడా ఇప్పటి నుంచి ఆయన నీ హృదయంలోకి వేసుకొని హృదయంలో చేర్చుకున్నాడు. ప్రభువా నేనేమి చేయగోరుస్తున్నావు అని తెలుసా? చెప్పండి, చదువుతారా? అపోస్తలుల కార్యం 22:10. ప్రభు అంటే అర్థమైంది, నన్ను ఏలినవాడా అని అర్థం. మనలాగా ప్రభా మనలా కాదు ఆయన తెలుసా? ప్రభు అంటే ప్రభువే. మనం ఉత్తగానే ఊత పదంలాగా ప్రభా 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 అంటాం. ప్రభా అంటాం, ఇష్టం వచ్చినట్టు నడుస్తాం. ప్రభా నేను ఏమి చేయకూర్చున్నావు అన్నాడు. అనగానే దేవుడు చెప్పాడు, చెప్పినట్టు చేసిందా చేయలేదా? కళ్ళు లేకున్నా కూడా చేసాడు. మనం అయితే కళ్ళున్నా చేయండి. ఇక ఆయనకి మనకి ఎంత తేడా చూడండి. కళ్ళు లేనోళ్ళు దేవుడు చెప్పినట్టు తింటున్నారు, అసలు తలకాయ లేనోళ్ళు చెప్పినట్టు తింటున్నారమ్మా. ఈ తలకాయ మాయదారి తలకాయ ఎక్కడి నుంచి వచ్చి కూర్చున్నదో మన మెడ మీద, అదే మనంతా మోసం చేసేదంతా అదే. నేను దాంతో చెప్పాను, నువ్వు చెప్పినట్టు 36 ఏళ్ళు విన్నా, ఇల్లదా? ఎప్పటి నుంచో సపోర్ట్ చేయకుండా నాకు శిరస్సు యేసు ప్రభువే. ఇప్పుడు నాకు శిరస్సు యేసు, ఎవరేమని అనుకోని ఆయనే నాకు శిరస్సు. నేను కళ్ళు పోసే మర్యాదలు బంద్ పెట్టని, ఇంకా టిఫిన్ చేసే మర్యాదలు బంద్ పెట్టని, చుట్టాలు ఇళ్ళలో పోతే వింటున్నారా? మర్యాదల కొరకు రాలేదు నేను ఇక్కడికి, తినడానికి తాగటానికి. వింటున్నారా? మీ ఇళ్ళల్లో కూడా అయ్యో ఛాయ్ తాగిపోవా అని 1 గంట సేపు కూర్చోబెడతాను. నీకు గింతంత ఛాయకి, నీకు గింతంత ఛాయకి 1 గంట సేపు కూర్చోబెడతాను. నీ ఇంట్లో 1 గంట ఛాయ్ గంట, ఆ ఇంట్లోకి ఛాయ్ గంట, ఆ ఇంట్లో ఛాయ్ గంట. నేను 4 తింటే 4 గంటలు కూర్చోబెడతాను నువ్వు వేస్ట్గా. అవునా? అవునా అంటే
ఇంకోసారి అసలు పని చేయకండి. నిన్నైతే ఒక ఆమె కూర్చోబెట్టి పైకి తెచ్చి పెట్టి ఛాయలు అయిపోయింది అంటుంది. కొంతమంది అంతే, ఇంట్లో కూర్చొని సేపు అన్నం పెట్టరు, పోయేటప్పుడు ఇలా మా ఇంట్లో అన్నమే తినకుండా పోతున్నారు అంటారు. వాళ్ళు తిక్కలలో అయింది. మీ ఇంట్లో 3 రోజులు ఉండాలి. ఇప్పుడు వెనక్కి రావాలి, మళ్ళీ బ్యాగులో ఇంట్లో పెట్టాలి, 3 రోజులు ఉండాలి. అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. అసొంటలు పంపుతాం ఇక అనండి, మా ఇంట్లో అన్నం నేను పొండానండి, మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారో 2 రోజులు ఉంటారు. ఇటువంటి లోక మర్యాదలు పక్కన పెట్టండి. వింటున్నారా? దేవుని నమ్మినాం, దేవుని చేర్చుకొని బాధలు, కష్టాలు, శ్రమలు, ఎరుకలు, ఇబ్బందులు నిజాలకు వెళ్ళండి. వింటున్నారా? లేయలియా. వారు తొట్టిల్లకుండగా చక్కగా పోవు బాటను నీళ్ల కావలతో నడిపించను. నీ జీవితంలో తొట్టిల్ల పనే లేదు. అసంటి బోధ, అసంటి జ్ఞానం, అసంటి శక్తి, అసంటి సామర్థ్యం నీకు దేవుడు ఇశ్రాయేలుకి తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు మీకు మామూలు ఉండదుగా మీ దీవెన, మీ ఆశీర్వాదం. లేయలియా. మీకే అందరు షాయలు పోతారు నాలాగా, మీరెవరికి షాయ చేయనక్కరా లేదు. వింటున్నారా? మీరు ఆయనకు జ్యేష్ఠ కుమార్తెలు, జ్యేష్ఠ కుమారులు ఉండాలనవుదా? కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మే సకలమైన అడవి మృగములకు ఆహారంగా మారిపోతున్నారు. మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయనందువల్ల, వారిని గురించి మీరు పట్టించుకున్నందువల్ల అడవి మృగాలు లాంటి మనుషులు, మృగాలు లాంటి మనుషులు చెప్పొద్దిగా, మృగాలు లాంటి మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. లేయలియా. సకలమైన అడవి మృగకు ఆహారంగా మారిపోతున్నారు. కాపరు నా గొర్రెల గురించి విచారింపరు. అడగాలి, దేవాన్ని గొర్రెలు ఎక్కడున్నాయి, గొర్రెల్ని ఎక్కడికో మందకు దగ్గర తీసుకురావాలి. గొర్రెలన్నింటినీ ఈ దొడ్డి కానీ గొర్రెలు నాకు అనేక ఉన్నాయి, వాటి తోడుకు రావాలి. మంద ఒక్కటి, కాపరు ఒక్కడే అయిపోవాలి. లేయలియా. గొర్రెల గురించి ఈ రోజు నుంచి విచారించండి. తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెల్ని మేపరు. అంటే వాటికి దేవాన్ని వీళ్ళకి ఏం వాక్యం చెప్పాలి అడగరు, వీళ్ళకి ఏం బోధ చేయాలి అడగాలి. ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుందాం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. అయ్యగారు నడిపిస్తారు. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించిన మాటను బట్టి నిలుగా దుఃఖంలో ఉన్న వారి వద్దకు మనం వెళ్ళినప్పుడే మన బాధల పరిష్కారం చేస్తానని దేవుడు వారితో మాట్లాడిన ప్రతి మాట బట్టి ఒప్పుకున్న తీర్మానం చేద్దాం. ఇంతవరకు మనం ప్రార్థన చేయక, దేవుని అడగకుండా, దుఃఖంలో ఉన్న వారిని మనం ఓదార్చకుండా, వారి వరకు మనము కన్నీరు దాచి ప్రార్థించకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనం అలా ఉన్నప్పుడు మరి నేటి కాలంలో ఎందుకు దేవుడు నడిపించలేదు కావాలని ఇక్కడ నుండి దేవా మరి దుఃఖంలో ఉన్న వారి ఎందుకు మేము వెళ్తాం, వారి ప్రార్థన చేస్తాం, వారి కన్నీరు రాస్తాం. ప్రభాని ఒక మంచి తీర్మానం చేద్దాం. దేవుడి నుంచి బలపరచబోతున్నాడు. నీ సమస్యలను పరిష్కరించబోతున్నాడు. దేవుడు విడిపించబోతున్నాడు. అయితే మంచి తీర్మానం చేయి. క్షమించండి. దుఃఖంలో ఉన్న వారిని మేము ఓదార్చలేకపోయినా, చేయలేకపోయినా ప్రభావ, అందుకే మాకు కావాల్సిన మంచి సేవకులు క్షమించండి. ఇశ్రాయేలు తండ్రి కాదా, ఎక్కడైనా జ్యేష్ఠ కుమారుడు కాదని క్షమించండి. మా సేవలు దేవాలను క్షమించండి. సంక్షేమ దేవాలను స్తోత్రాలు. యెహోవా చేతిలో రాజు
నేటి కాలంలో నేను మాటలు ప్రతి మాట బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడే మమ్మల్ని దర్శించండి నాయన. ఇప్పుడే మమ్మల్ని తీయడానికి ప్రభా. ఇప్పుడే ఒప్పుకుంటున్నారని కర్తవ్యం మమ్మల్ని తీయడానికి ప్రభా. నీ కృపను ప్రభా దేవానికి స్తోత్రాలయ. మేము సరి చేసుకుంటాం ప్రభా. ఇప్పుడే మేము సరి చేసుకుంటాము. మీకు లోపడుతున్నాగా ఈ దేవుడు క్షమించండి, క్షమించండి. దేవాల ప్రభువులో ఉన్నవారిని మీరు ఓదార్చేవారుగా అయ్యా మీరు కష్టంగా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో రోజు నాయన తెలియబోతున్నాయ్యా. అయ్యా ఇదిగో ఆ క్రూరమైన అయ్యా మరి వాటికి అయ్యా ఈ గొర్రెలన్నీ తెలిసిపోతున్నాయని అయ్యా కాపులు కట్టి విచారకరంగా ప్రభా మనం క్షమించండి నాయన. అయ్యా మీరు మా స్వార్థం కొరకు మా క్షేమ కొరకు మేము చూస్తామయ్యా. నష్టాల్లో కష్టంలో దుఃఖంలో ఉన్న వారిని విచారించమయ్యా. ఇక్కడ నుంచి మేము విచారించమయ్యా. వాళ్ళని బలపరచమయ్యా, ఓదార్చమయ్యా, గట్టిగా ఈ కనికరం చేసి నీ పట్ల ప్రభా దేవా మనం క్షమించండి. యేసయ్యా మనం క్షమించండి అయ్యా. దేవా మనం సరిచేయండి ప్రభా. చెడులో ఉన్నవారిని నన్ను పరుస్తున్నాడు ప్రభా. సహాయం దయచేయండి. దేవాలను క్షమించండి. ఐదు కంటే వారికి కలిగిన బాధ్యత కంటే నీవు భావన సంతోషాన్ని బట్టి ప్రభా నీ సౌరభాన్ని ఆనందించే భాగ్యం పొందినందుకే నీకు స్తోత్రం కలుగుగాక ప్రార్థిస్తున్నాము ప్రభా. నిజమే నాయనా మేము తిరుగుబాటు చేసే తత్వం మాలో ఉంది. అయ్యా ఎన్నోసార్లు నాయనా మేము శోధించినాం, అయ్యా విసిగించినాం, ఆనందపెట్టాం ప్రభా. తిరుగుబాటు చేసినామయ్యా. దేవాలను క్షమించండి అయ్యా. అయ్యా తిరుగుబాటు చేయడం వలన వారి సొంత వారి భూమి మీద బలవంతులు అంటున్నావు ప్రభా. ఇంతవరకు తిరుగుబాటు చేసినా కానీ ప్రభా బలవంతులుగా ఇప్పుడే మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా మీ గురించి మా తిరుగుబాటు మేము సరి చేసుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ మనసు ప్రభా ఈ కృపను ప్రభా దేవుని స్తోత్రాలు. యథార్థవంతుల విషయంలో దిగ్విజయపడుతున్నారు ప్రభా. యథార్థవంతుల ఎవరంటే బాధలు దుఃఖంలో ఖండించుకోవడానికి పాపలను ఈ మార్గాలను తెలియజేసే వారి యథార్థవంతులు ప్రభా. దేవాలను క్షమించండి, క్షమించండి, సరిచేయండి ప్రభా. అయ్యా మేము భయపడి అతిశయం పొందేలాగా ఈ ఆత్మ చేస్తున్నవా ఈ బోధకులను మార్చుకోవడానికి ప్రభా. ఈ బోధకులను మార్చుకోవడానికి ప్రభా. ఈ ఈ ప్రయత్నాలను మార్చుకోండి ప్రభా. యేసయ్యా అయ్యా క్షమించండి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. మౌనం తీసుకున్న దేవుడు ప్రభా. కీర్తి మీద ప్రతిష్ఠిస్తున్నామేమో ప్రభా. దూషిత పాటిస్తున్నామేమో అందుకే మేము దీక్షపడతామయ్యా. నా సమస్యను పరిష్కారం చేయాలయ్యా. ఇక్కడ నుంచి మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ ఆగ్రహాన్ని పొందుకోవాలంటే తండ్రి అయ్యా చేయాలంటున్నావు ప్రభా. దూషిత చేయాలంటున్నావు. ఇప్పుడు వాళ్ళు చేస్తామేమో క్షమించండి. నీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నాము అయినా మనం క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభా. అయినా నీ కొరకు మా ప్రాణాన్ని పోగొట్టే ఆ తిరిగి పొందుతామని తండ్రి నీ భయవరకు నీవిచ్చిన ప్రాణాలను నీ భయవరకు మా ప్రాణం పోగొట్టుకుంటే అది రక్షింపబడుతుందని సెలవిస్తున్నాగా నీ భయవరకు విశ్వాసములకు పరిచయములకు ఆయన మేము ముందు సాగడానికి కృప ఇచ్చండి. ప్రమాణంగా ఉండే జీవన అయినా మరియు పౌరుని దర్శించినప్పుడు అయినా ఆయన మనసు మారినప్పుడు ఏ క్షేమం ప్రభా నేను అడిగినప్పుడు ఏ క్షేమం మా ఉద్దేశం తెలుసుకోవాలని సాగడానికి నీ కృపను దయచేయండి, నీ కృపను దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి, కనికరం చూపించండి ప్రభా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. శక్తి మందుడా ఈ వాక్యాలను బట్టి నీ కార్యాలను బట్టి ప్రభా ఎంతవరకు అయా అభిమానుల ఉపదేశం ద్వారా బలపరిచినందుకు సరిచేసినందుకు దిద్దుబాటు చేసినందుకు
ఆయన నిజంగా శరీరాన్ని ఆ ప్రవర్తన చేత ఆయన సరిచేసిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పెద్దవాడి ప్రతి వాక్యాన్ని దృఢమైన మనసుతో నిబిడల మంచి నిలబడ విత్తనాలను పండించండి, దీవించండి, ఆశీర్వదించండి. కృపతోడు పరామర్శమని సమస్తని ప్రవచించుకుంటూ ఏ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే